భయపడి ఏడుస్తున్నాడు. ఓకేమ్మా, ఇంకొంచెం తమిళ్లో మీరంతా పైనుండేవాడు కొంచెం అడ్జస్ట్ కండి, డిస్టర్బ్ చేయొద్దండి, మాట్లాడదాం. నేను ఈరోజు గరిగ చెన్నైపల్లికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికినటువంటి నా ఆప్త మిత్రులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. నిన్న ఈరోజు కుప్పం నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాను. రేపు కూడా ఇక్కడే ఉంటాను. 3 నెలలకు నేను ఇక్కడికి వచ్చాను. గొప్ప జోబులు వచ్చినారంటే తమిళ్లో కొంతమంది జోబులు కొట్టేవాళ్ళు వచ్చారంట, జాగ్రత్తగా ఉండండి. ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ లో ఎవరైనా సాధ్యం. పోలీసులు వాళ్ళ పట్టుకోరు, మనల్ని పట్టుకుంటారు. అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకైనా మంచిది. వాళ్ళ పనిదే పని. మనమందరం కూడా ఉత్సాహంలో పైకి ఎగురుతా ఉంటాం. వాళ్ళు లోపల మన జోపీలన్నీ కట్ చేసే పరిస్థితికి వస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా తీసి వదిలేండి, అందరూ కనపడాలి, తీసేయండి. అవి తీసేయండి, సరిపోతుందా? ఇది కూడా తీయాలా? లైట్స్ బాగాలేవా? ఈ లైట్ లావాలా? ఈ లైట్ లాపాయా? ఇట్రమ్మా మీరు పక్కన. బాగుందా? మీకు కూడా బాగుందా? గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్ర గారు, ఏరియా ఇన్ఛార్జ్ కె సుబ్రహ్మణ్యం గారు, సర్పంచ్ అభ్యర్థి బాగా పోరాడింది జ్యోతి గారు, ఎంపీటీసీ అభ్యర్థి సత్యవెల్లి గారు, డీలర్ వెంకటేష్ గారు, పుల్లయ్య గారు, సీనా గారు, ఇంకా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఏం తమ్ముళ్ళు, ఏంటమ్మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చినాక మీకు ఆదాయం బాగా పెరిగిపోయినట్టుంది. పెరిగిందా లేదా? లేదు అనేవాళ్ళు జైలుపైకి ఎత్తండి, దించండి. ఆదాయం పెరిగిందనే వాళ్ళు జైలుపైకి ఎత్తండి. ఎవరు లేరా? జగన్ రెడ్డి చెప్తున్నాడు అన్ని నేను ఇచ్చేశాను, బటన్ నొక్కుతున్నా, అందరికీ డబ్బులు చేరిపోయినాయి, అందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి నేను బాధుడే బాధుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్తున్నాడు.